హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మైక్ ఎట్లా చేయాలో మీకు నేను చెప్తాను. నా కాడ నేను ఫస్ట్ ఛానల్ పెట్టాలని కోరుకున్నప్పుడు నాకు మైక్ లేదు. మనకు ఏడైనా వీడియో తీయాలంటే లాంగ్ నుంచి ఇట్లా కొంచెం దూరం నుంచి తీయాలంటే ఇట్లా మాటలు ఫోన్లో ఇట్లా వాయిస్ వినపడకపోతుండే. అందుకని ఎట్లా చేయాలనుకొని నేను అమెజాన్లోని ఇట్లా మైకు మోయా మైక్ అనేది అవి ఏ రేట్లో ఉంటాయో అవి నేను ఎతికేటోడిని. నాకు అక్కడ డబ్బులు లేవు, అవి చూస్తే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఏం చేయాలంటే మనం దాన్ని ఆన్లైన్లో చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది నాకు. ఎట్లా చేయాలని చాలా అయితే నాకు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది ఉండే, వాయిస్ రాకపోతుండే అని నాకు చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత నేను ఒకటే అనుకున్నానండి, కొనుక్కోవడం కంటే మనమే తయారు చేసుకుంటే ఎట్లుంటుంది అని అనుకొని నేను ఒక ప్లాన్తో మన ఇయర్ ఫోన్ ఉంటుంది చూడు, దానిలోనే చిన్న మైక్ ఉంటుంది చూడు, ఆ మైక్ తీసుకున్నా. ఇంకోటి ఇయర్ ఫోన్కి పిన్ ఉంటుంది చూడు, ఆ పిన్ను తీసుకున్నా. ఆ రెండు తీసుకొని ఫస్ట్ ఏమో ఇయర్ ఫోన్ వైర్తోనే చెక్ చేసిన. ఇయర్ ఫోన్ వైర్తో ఎందుకు రాదు అని చెక్ చేస్తే దాంతో ఒక్కసారి తెగిపోయింది అనుకో ఇయర్ ఫోన్ వైరు, మళ్ళీ అతికించి దాన్ని ట్రై చేసినా రాదండి. అందుకని ఇది ఎట్లా అని నేనే ఆ పిన్ను తీసుకొని ఆ మైక్ పిక్కొని మన ఛార్జర్ వైర్ ఉంటుంది చూడు, బ్లాక్ కలర్ వైర్, ఇది బ్లాక్ కలర్ వైర్. ఇది రెండు అంటే కొద్దిగా లాంగ్ ఉంది ఇవి వైరు. మన రెండు ఛార్జర్ వైర్లు తీసుకొని దానికి అతికించుకొని ఆ పిన్నుకి దీనికి మన ఫోన్ షాప్లో దానికి వెల్డింగ్ చేయించుకున్నా అండి. అవి చేయించుకొని ఇది మన ఇయర్ ఫోన్ది ఇలా పెట్టుకుంటాం చూడు, ఇది మనం ఇయర్ ఫోన్లో ఇట్లా మాట్లాడతాం చూడు, దానికి పెట్టుకొని టేప్ చుట్టిన ఇది మొత్తము. అంటే దీనికి బ్యాక్ సైడ్ మనం ఇట్లా వేసుకొనికి ఉంది. ఇది చాలా బాగుంది. దీనిలో సెట్ చేసిన, దీనిలో మైక్ ఉంది, ఆడేమో పిన్ ఉంది. దానికి ఫోన్ షాప్లో ఇట్లా అంటే ఫస్ట్ మనం చెక్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మైక్ ఉంది చూడు, మైక్ బ్లాక్ రెడ్ వైర్ ఉంది చూడు, దానికి కనెక్షన్ బ్లాక్ రెడ్కు అతికించుకొని తర్వాత పిన్ను కాడనే పెద్ద ప్రాబ్లం అండి. మనం ఏం చేయాలంటే దీన్ని వదిలేసండి. పిన్ను కాడ ఏంటంటే పైన స్టెప్పు పైనుంచి ఉంటుంది కదా, పైన 1, 2, 3 మొత్తం 4 ఉంటాయి. 4లో ఫస్ట్ది, రెండోది లేచి మూడోది అండి. మూడో దానికేమో బ్లాకు, ఫస్ట్దేమో రెడ్. అతికించుకొని మనం పెట్టి ఫస్ట్ అట్లా కాదు, ఇది అయిపోయినాక ఆ పిన్ను కాడ ఏం చేయాలంటే ఫస్ట్ పిన్ను ఫోన్లో పెట్టాలి. అది మొత్తం అది మన ఇయర్ ఫోన్కి ఉంటుంది చూడు, మొత్తం పీకేయాలి. అది మొత్తం లోపల కనిపించేటట్టు పీకేసి ఫోన్లో పెట్టి ఆ వైరు మైక్ అటాక్ చేసి బ్లాక్ వైర్ రెడ్ వైర్ ఒకటి మీద ఒకటి పెట్టి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాయిస్ రికార్డింగ్ చేస్తాం చూడు, వాయిస్ రికార్డింగ్ దానిలో పోవాలి. దానిలో ఆన్ చేసేసి మనం పిన్ను పెట్టేసి ఆ వైరు అతికించి మాట్లాడాలన్నమాట. మనం నార్మల్గా మనం రికార్డ్ కాకపోతే చిన్నగా గీతలు చిన్నగా వస్తాయి. ఒకవేళ ఇట్లా దీనిలో వచ్చిందనుకో గీతలు పెద్దగా వస్తాయి. అన్నప్పుడు పెద్దగా వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది మన మైక్ పనిచేస్తుందని. మనం ఏడ పెట్టినామో వైర్ ఆడబెడితే పెద్దగా వస్తున్నాయి, మళ్ళీ వేరే దానికి పెడితే చిన్నగా వస్తున్నాయి. అంటే ఫస్ట్ దానికి పెట్టినామో ఆడ వచ్చినప్పుడు మైకు పనిచేస్తుందని అర్థం. వేరే దానికి పెడితే చిన్నగా గీతలు చిన్నగా వచ్చినాయి అనుకో మైక్ కాడ రికార్డింగ్ అవుతా లేదా అని అర్థం అండి. నేను అట్లనే చాలా ట్రై చేసిన. అంటే నాకు ఇట్లనే పెట్టి చూసిన, ఇట్లా రికార్డింగ్ ఆన్ చేసి ఇట్లా పెడుతుంటే కరెక్ట్ సక్సెస్ అయింది అనుకో పెద్దగా వస్తున్నాయి. వేరే దానికి పెడుతుంటే చిన్నగా వస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది దీనికి మనం అటాచ్ చేసుకోవాలని అర్థమైంది. అప్పుడే నేను ఫోన్ షాప్ పోయి ఇక్కడ ఇది అర్థింగ్ చేయాలని చెప్పిన. అంటే వెల్డింగ్ అవి కొడతారు కదా, అట్లా చేపించుకొని దానికి ఒక టేప్ చుట్టేసి
దీనికి టేప్ చుట్టేసి ఇట్లా ఇంకా రోజు ఇట్లా మాట్లాడి మైక్ టెస్టింగ్ 1 2 3 అని టెక్ చేసేటోని. అప్పటి నుంచి బాగా వస్తున్నాయి. నేను కూడా అట్లే చేస్తున్నా. మీరు కూడా ఇట్లా మైక్ ఇబ్బందిగా ఉంటే మీరు ఎక్కడ పోయి ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మీరు కూడా నేను చెప్పినట్లు అట్లా చేసుకుంటే మీకు కూడా మైక్ నాకు ఇప్పుడు నేను మైక్లోనే మాట్లాడుతున్నా, ఎంత మంచిగా వినిపిస్తుందో చూడు. గాలి కూడా కొడుతుంది, అది కూడా గాలి రికార్డింగ్ అవుతలే, మన వాయిస్ మాత్రమే రికార్డింగ్ అవుతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయకుండా నేను సొంతంగా చేసుకున్నా, మీరు కూడా అట్లా చేసుకోండి. వైర్ చాలా పెద్దగా తీసుకోవాలి. ఛార్జింగ్ వైర్ తీసుకున్నాను నేను. 2 ఉంటాయి కదా, బ్లాక్ రెడ్, అలాంటి వైర్ తీసుకున్నాను నేను. మీకు ఇంకా లాంగ్ కావాలంటే ఇంకా దానికి ఏదైనా తీసుకోండి. వేరే అయినా సరే, వైర్ బ్లాక్ రెడ్ ఉండాలని కాదు, వేరే వైర్ కూడా ఉండి దానికి చేయించుకుంటే చాలు. ఇది మాత్రం పని చేస్తుందండి. నాకైతే సూపర్గానే సక్సెస్ అయింది. నేనైతే దీన్నే వాడుతున్నా. మీరు కూడా ఇట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోకండి, చాలా వేస్ట్ అది డబ్బులతోన. ఏదో మంచిగా ఉంటుంది, క్వాలిటీ అనేది ఉంటుందని, చాలా మంచిగా వినిపిస్తుంది అట్లా ఏం కాదు. ఏ మైక్ అయినా సరే. ఇంకోటి ఏంటంటే ఇయర్ఫోన్ మైక్ కదా, అందుకు ఇట్లా వస్తుంది. ఇంకోటి మన టెలిఫోన్ ఉంటుంది చూడు, పాతకాలం టెలిఫోను, అది ఏంటంటే ఇనుప సామాన్లో ఉంటుంది అది. ఆడ పోయి మనకు ఇట్లా టెలిఫోన్ ఇట్లా మైక్ కావాలి, డబ్బులు పెట్టాలన్నమాట. ఎందుకంటే ఒక 50 రూపాయలు తీసుకుంటారు. ఆ మైక్ తీసుకొని మన ఇనుప సామాన్ కాడ నుంచి ఆ మైక్ తీసుకొని సేమ్ దీనిలాగా ఈ ప్రాసెస్ లాగానే చేసుకుంటే అది ఇంకా మనం పెద్ద మైక్ ఉంటుంది చూడు, ఆ విధంగా సౌండ్ వస్తుంది. అది చాలా ఎంత దూరంలో మాట్లాడినా కూడా వినిపిస్తుంది. ఇది చిన్న మైక్ కాబట్టి కొద్దిగా దూరం నుంచి వినిపిస్తుంది. ఆ పెద్ద మైక్ చాలా లాంగ్ నుంచి వినిపిస్తుంది. ఇట్లా ఉంటుందండి. మీరు డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోకండి, నాలాగా చేసుకోండి, చాలా బాగుంటుందని. ఎందుకంటే నేను చేసుకున్నా, నాకు సక్సెస్ అయిపోయింది కాబట్టి. చాలామంది యూట్యూబ్ ఛానల్ బాధపడుతూ ఉంటారు, డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎందుకు, ఏమై అర్థం కాక అట్లా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నాకు చాలా బాగా వినిపిస్తుంది. ఇది నా మైకు. హలో 1 2 3 ఇట్లా వినిపిస్తుంది, చాలా బాగా వినిపిస్తుంది కదా. అట్లా చేసుకోండి, నా మాట ఏంటండి, ఓకేనా. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే ఒకవేళ మీకు డౌట్ ఉంటే గాన ఇది మాకు సక్సెస్ అయ్యేది ఒకసారి మళ్ళీ చెప్పమంటే మీరు నాకు కామెంట్ చేస్తే మీ నెంబర్ తీసుకొని నేను కాంటాక్ట్ అయ్యి మీకు నా ఫోన్తోనే ఫోన్ చేసి మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీరైతే మర్చిపోకండి, మీకు కూడా పక్కా సక్సెస్ అవుతుంది. ఎట్లా చేయాలో మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను కూడా మళ్ళీ చెప్తా, ఓకేనా. కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.